పద్మ వాళ్ళ పాపం చూడు, తను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళమ్మని తోడు తీసుకుపోతుందంట. పానీపూరికైనా సినిమాకైనా, మొన్నైతే పబ్బుకు కూడా తీసుకొని పోయిందంట. ఇప్పుడు వెళ్దామమ్మ సినిమాకి, వస్తావా? ఇప్పుడు నేను చిక్కుడుకాయ పెట్టినానే కదా నువ్వు అడుగుతున్నావు నన్ను. ఇప్పుడు నేను రాలేను. రావు, అడిగినప్పుడు రావు, మాటలన్నీ అంటావు. సర్లే పోదువు గాని ఆ బొట్టు పెట్టుకొని పోవే. అమ్మా వెస్ట్రన్ క్లోత్స్ పైన బొట్టు పెట్టుకోరమ్మా, ఫ్యాషన్ తెలీదా? ఫ్యాషన్ అనేది మనలో ఉండాలా, మనం ఏం చేస్తే అదే ఫ్యాషన్. ఎవడో చెప్పేది ఏంది మనకు? అలా ఉండదమ్మా ట్రెండ్. ఆ పద్మ వాళ్ళ పాపం చూడు ఎంత బాగా బొట్టు పెట్టుకుంటదో. ఆ బొట్టు లేకుండా బయటే పోదు, ఇంకా ఎర్ర బొట్టు పెట్టుకుంటది, నల్ల బొట్టు కూడా కాదు. అట్లా నువ్వు కూడా పెట్టుకుంటావేమో అనుకుంటే నువ్వేమో నా మాటినావు. నేనేమైనా తినేసి వస్తానమ్మా ప్లీజ్. తినవే, నువ్వు బయటే తినరా. ఆ పద్మ వాళ్ళ పాప బయటికి పోయినా అసలు ఏం ముట్టుకోదంట, ఇంటికి వచ్చే తింటుందంట. అందుకే ఆ పాప ఆ రంగు, ఆ హైటు అంత చక్కగా ఉంటది. ఏంటి నీ ప్రాబ్లం అసలు? సరేలేవే, సారీ. అయినా పద్మ వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి ఎన్ని మాటలన్నా జస్ట్ వింటూ ఉంటది, నీలాగా ఎదురు తిరిగి మాట్లాడదు. నువ్వు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు నాతో, అంతా నా తలరాత. గౌతు, ఆల్రెడీ 10 అయిపోయింది, ఇంకా పడుకోవా? మళ్ళీ పొద్దున్న లేయాలి కదా. మా సబ్మిషన్స్ ఉంది, మా రికార్డ్స్ ఫినిష్ చేస్తున్నా. అయ్యో, మరి ఇంత లాస్ట్ వరకు ఎందుకు పెట్టుకున్నావు? 2 days పోస్ట్పోన్ చేయమని చెప్పాలని. మా టీచర్ లాస్ట్ మినిట్ లోనే ఇచ్చింది మా, రేపటికంతా ఇవ్వాలి సెకండ్ పీరియడ్ లో. అవునా? 2 ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, బయో ఉంది. పోనీ నేను బయాలజీ రాసి పెట్టినా? హ్యాండ్ రైటింగ్ తెలిసిపోతుంది కదమ్మా. ఒక పని చేస్తా, డయాగ్రామ్లు నేను గీస్తా, రికార్డ్ నువ్వు రాయి, సరేనా? మమ్మీ యూర్ ద బెస్ట్. అమ్మా నేను వెళ్తాను. ఎక్కడికి ఈ టైంలో? అదే అమ్మా నేను చెప్పాగా బయటకు వెళ్తానని చెప్పి. అప్పుడెప్పుడో చెప్పినావు, ఇప్పుడు పోతే ఎప్పుడు వచ్చేది ఇంకా? అదేంటి, నేను రాను, నేను నైట్ ఒకటి అక్కడే ఉండిపోతా. అది చెప్పలేదురా నువ్వు నాకు. ఈ మధ్య నీకు అతి తెలివితేటలు బాగా ఎక్కువ అయిపోతాను చెప్తున్నా. అమ్మా నీకు చెప్పాను మా నైట్ అవుట్ అని. నువ్వు నాకు చెప్పలేదు. ఏం చేస్తారా అసలు నైట్ అవుట్ అంటే? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఏముందమ్మా, కాసేపు మాట్లాడుకుంటాం, డిన్నర్ చేస్తాం, వీడియో గేమ్స్ ఆడుకుని పడుకుని పోయి మార్నింగే వచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకోవడానికి ఇంత రెడీ అయిపోవాలా? నీ వాళ్ళకని చూస్తే నాకేదో తేడా కొడుతుందిరా. అదేం లేదు. ఎవరింటికి పోతున్నావు? అదే మా వైజాగ్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు నిన్న. ఏ ఫ్రెండు? మోహన్ వికాస్. ఏ మోహన్ వికాస్? ఇంటర్లో ఫ్రెండ్ మమ్మీ. ఎప్పుడు? ఒకసారి నువ్వు వాళ్ళ మమ్మీని కూడా కలిసావు. ఎప్పుడు? చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ లో. ఏం మీటింగ్? నాకు గుర్తులేదు. అమ్మాయిలు వస్తున్నారా ఎవరైనా? వాళ్ళ ఇంట్లో పంపిస్తే కదా. ఏంది? ఆహా లేదు మమ్మీ, మేమే. ఎవరెవరు వస్తున్నారు? నేను, వాడు అక్కడే ఉంటాడు, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తారు? ఆంటీ హౌస్ వైఫే. వాళ్ళ డాడీ ఏం చేస్తారు? అంకుల్ కన్స్ట్రక్షన్ బిజినెస్. ఎవరన్నా అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? లేదు, ఒక్కడే. సరే, నువ్వు వెళ్ళిన వెంటనే నాకు వాట్సాప్ లైవ్ లొకేషన్ పంపి. నువ్వెక్కడున్నావో నాకు తెలుసుండాలా, అర్థమైందా? వాళ్ళ మమ్మీ నంబరు, వాళ్ళ డాడీ నంబరు, ఆ పిల్లోడి నంబరు, నువ్వు ఎవరితో అయితే పోతున్నావో వాళ్ళందరి నంబర్లు నాకు వాట్సాప్ చేయి ముందు. ఫస్ట్ నాకు వాట్సాప్ చేయి, అవన్నీ పంపించి అడ్రస్ పంపిస్తే అప్పుడు పోదువు. సాయ్, హారతి తీసుకో. ఆగు, స్నానం చేసావా? లేదు మమ్మీ, కటింగ్ వెళ్తున్నాను, వచ్చాక చేస్తా. ఈ రోజే దొరికిందా నీకు? మంగళవారం నాన్న, మంగళవారం పూట పోద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు. మమ్మీ నువ్వే కదా మమ్మీ రోజు సాగు తప్పుతున్నావు, హెయిర్ కట్ చేయించుకో, బియర్డ్ తీయించేసి అది ఇది అని, అందుకే వెళ్తున్నా. అలా అని చెప్పి మంగళవారమే దొరికిందా 7 రోజుల్లో? సరేలేమ్మా, నేను వెళ్ళి ఫ్రెండ్ గాని కలిసేసి వస్తా. ఆగు, ఈ రోజు వ్రతం ఉంది ఇంట్లో, ఉండి అమ్మకి హెల్ప్ చేద్దాము. ఏమైనా కావాల్సి వస్తుంది, ఆంటీ వాళ్ళు వస్తారు, అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు, అన్నలు వస్తున్నారు, రిలేటివ్స్ అందరు వస్తున్నారు. అసలు ఇంట్లో ఒక్కరికన్నా ఉందా రెస్పాన్సిబిలిటీ? మీ అందరి కోసమే కదరా నేను చేసేది ఇదంతా, మీరందరు బాగుండాలనే కదా. ఎన్ని వ్రతాలు మమ్మీ, రోజు ఏదో వ్రతమేనా? నిన్న రాత్రి కదా కచేరీ పెట్టారు, భజన చేస్తూ కూర్చున్నాను నిద్ర లేకుండా. ఎన్ని? ఏంట్రా మాటలు? లెంపలేసుకో ఫస్ట్. నేను వెళ్ళేసి వస్తా. ఒక్క నిమిషం, ఏంటి షర్టు ప్యాంట్? అసలు ఏంటి నల్ల బట్టలు వేసుకొని? రే మమ్మీ. అది సరే, ప్యాంట్ సంగతి ఏంటి? అది బ్లాకేగా. ఎన్నిసార్లు చెప్పాను బ్లాక్ కొనుక్కోవద్దమ్మా, మంచిది కాదు నల్ల రంగు అని. అలా అయితే నేను కూడా బ్లాకే, నన్ను ఇంటి నుంచి బయట తోసేస్తారా? సగం టైం ఈ ఆరతులు ఇచ్చే ఇలా నల్లగా చేశారు. నానా, వచ్చేటప్పుడు టెంకాయ, పూలు ఇంకొన్ని ఉన్నాయి, మెసేజ్ చేస్తాను, తీసుకొని వచ్చేయి. వెళ్తున్నా. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. So Bailey, what type is your mom? I think I'm a very strict mom.
No, I'm very over caring mom. Yeah, over protective. Anyway, so మమ్మీ వాళ్ళు ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఉన్నా కూడా దే ఆర్ ఆల్ అమేజింగ్, దే ఆర్ ఆల్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఎనీవే, సో మీ మమ్మీ ఏ టైప్ కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ బై ద వే మా మమ్మీ ఏ టైప్ కూడా ఒకసారి చూపిస్తే అయిపోతుంది కదా. వాట్స్ ఇట్, అదర్వైజ్ విల్ మిస్ అను. ఏమే అన్నము పప్పు చేసేస్తున్నా, నాకు వద్దుమా, నేను ఆర్డర్ చేసుకుంటా. అవునా, సరే సరే, ఆర్డర్ చేసుకున్నావు కదా, బాగా దీన్ని ఆర్డర్ చేసుకొని దాంట్లో పోషక విలువలు బాగుంటాయి, దండిగా ఆయిల్ వేస్తాడు వాడు. మనకు అదే కావాలి కదా. ఏమి ఇంత తక్కువ ఆయిల్ వేసి చేస్తే మనకు బాగోదు, అదే బాగుంటది. ఓ పని చెయ్యి, హోటల్ ఎవరికైనా ఉందంటే వాడిని చూసి వాడినే పెళ్లి చేసుకో. మనకి ఇంట్లో చేసింది దిగదు కదా, రోజు హోటల్ నుంచి క్యారేజీలు వస్తే బాగా తిందు. మర్చిపోయినా మనకు తాత ముత్తాతల ఆస్తులు ఎన్నున్నాయి, ఎంత తిన్నా తరగదు. అందుకే కదా మీరు ఇట్లా ఎగిరేస్తుంటారు డబ్బులు, నువ్వు మీ డాడీ మీరందరూ. సరే నువ్వు చెయ్యి, తింటా నేను, అది కూడా అంతేలేవే. మీ అందరు కొండి పెట్టడానికే నేనున్నది. ఐఎమ్ జస్ట్ అ స్లేవ్.